కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్. తనపై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. అవినీతి కవిత రిలీజ్ విషయంలో తమకు సాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమేనని కేటీఆర్ చెప్పారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాకు సాయం చేస్తే ఏం చేయడానికైనా సిద్ధమని కేటీఆర్ తనతో అన్నారన్నారు బీజేపీ ఎంపీ రమేష్. విలీనానికైనా పొత్తుకైనా బీజేపీతో నడుస్తామని కేటీఆర్ చెప్పినట్లుగా వివరించారు రమేష్. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని, బీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధాలు వద్దని బీజేపీ నేతలు స్పష్టం చేశారని కేటీఆర్ కు వివరించారన్నారు రమేష్. కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చారని, రాలేదంటే సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు రమేష్. గత 2-3 రోజులుగా కేటీఆర్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశా. కాకపోతే ఎక్కువ అయిపోయింది. 2 ఆరోపణలు. ఒకటి, తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్ గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్ కి హైదరాబాద్ లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్ లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు. సీఎం రమేష్ కు 1660 కోట్లని. నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించా. అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు 5-6 మంది పోటీ చేశారు. ఒకటి రిత్విక్ కి L1 అయింది. చాలా మంది పోటీ చేశారు. జరిగి కూడా దాదాపు 3 నెలలు అయింది. రిత్విక్ ప్రాజెక్ట్స్ లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్ లో లేను. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. 10 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు 6-7 లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్కులు జరిగాయి. అంటే ఒక కాళేశ్వరమే 1,00,000 కోట్లు. అలాంటివి మీ వాటర్ గురించి జలమిషన్ అని చేశారు తెలంగాణలో. అది ఒక 30,000. రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా 4-5 లక్షల కోట్ల పైనే 10 సంవత్సరాల్లో వర్కులు చేశారు. ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా 2,000 కోట్ల రూపాయలు పనిచేసి అప్పుడు మీరు ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు? నేను వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్ గా పోవట్లేదు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని ఈత బోధిస్తే, లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మలు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడు. జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈ రోజు ఎందుకు బాధ ఆయనకి? రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన, అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్న ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు. కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ కు బీజేపీ ఎంత దూరం? కాంగ్రెస్ విధానాలకు అగనెస్ట్ గా పుట్టిన పార్టీ బీజేపీ. నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? నువ్వు చేసే బిహేవియర్ ఏంటి? వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే
వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారని కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. మీడియా ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో, టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో, దానికి నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది.